రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్టు గురించి వైసీపీ నాయకులు చెబుతుంది ఒకటైతే వాస్తవంగా అక్కడి గ్రౌండ్ రియాలిటీ మాత్రం వేరేలా ఉన్నట్టు తెలుస్తోంది. శ్రీశైలం బ్యాక్ వాటర్స్ ఆధారంగా రిజర్వాయర్లో 800 అడుగుల స్థాయి నుంచి నీటిని తీసుకునేందుకు ముచ్చిమర్రి ఎత్తిపోతల పథకం అప్పటికే పూర్తి స్థాయిలో పనిచేస్తుంది. ముచ్చిమర్రి మోటార్ల ద్వారానే హంద్రీనీవా కాలువలకు నీళ్లు అందుతున్నాయి. అయినా పక్కనే రాయలసీమ లిఫ్ట్ పేరుతో మరో ఎత్తిపోతల పథకం ప్లాన్ కేవలం కాంట్రాక్టులకు గిఫ్ట్ అని తెలుగుదేశం పార్టీ నాయకులు ఆరోపిస్తున్నారు. రాయలసీమ లిఫ్ట్ కు పర్యావరణ అనుమతులు తీసుకోలేదు, సెంట్రల్ వాటర్ కమిషన్ పర్మిషన్ లేదు, కనీసం సమగ్ర ప్రాజెక్టు రిపోర్టు కూడా తయారు చేయలేదు. సంగమేశ్వరం దగ్గర నీటిని లిఫ్ట్ చేసి పోతిరెడ్డిపాడు దిగువన శ్రీశైలం రైట్ మెయిన్ కెనాల్ కి తరలించాలనేది ప్రతిపాదన. అయితే సంగమేశ్వరం నుంచి శ్రీశైలం కుడికాలువ వరకు లింక్ కెనాల్ కోసం భూసేకరణ కూడా చేయలేదు. కేవలం రాయలసీమ లిఫ్ట్ పేరుతో మట్టి పనులు చేసి కాంట్రాక్టర్లకు 1000 కోట్ల అడ్వాన్సులు చెల్లించడానికే ఈ ప్రాజెక్ట్ ని తెరపైకి తెచ్చారనేది టీడీపీ నేతల వాదన. కాంట్రాక్టర్లకు బిల్లులు, అడ్వాన్స్ల చెల్లింపులు పూర్తయిన వెంటనే పనులు ఆపేశారని జీవోలు, రికార్డులు చూపించి మరీ వైసీపీ గుట్టు బయటపెట్టారు. అయితే ఇలా మట్టి పనులు చేసి కాంట్రాక్టర్లకు పెద్ద మొత్తంలో ముట్ట చెప్పే కార్యక్రమం చేయడం ఇదే మొదటిసారేం కాదు. ఇక వైఎస్ రాజశేఖర రెడ్డి హయాంలో జలయజ్ఞం పేరుతో ఇలాంటి ధనయజ్ఞాలు చాలానే జరిగాయి. మరి ముఖ్యంగా అప్పట్లో పోలవరం ప్రాజెక్టుకి శంకుస్థాపన చేసిన వైఎస్ఆర్ ప్రధానమైన డ్యాం నిర్మాణం, భూసేకరణ ప్రక్రియ లాంటి సాంకేతికతతో కూడిన ఖరీదైన వ్యవహారాల జోలికి పోకుండా ముందు కాలువ తవ్వేశారు. పోలవరం నుంచి విజయవాడ ప్రకాశం బ్యారేజ్ వరకు మట్టి తవ్విన కాంట్రాక్టర్లకు భారీగానే గిట్టుబాటైంది. కానీ 10 ఏళ్ల తర్వాత తెలుగుదేశం పార్టీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక గానీ పోలవరం ప్రాజెక్టులో ముఖ్యమైన ప్రధాన డ్యాం పనులు ప్రారంభం కాలేదు. ఇక పనోడు పందిరేస్తే పిచ్చుకలు వాలగానే కూలిపోయిందనేది పాత సామెత. వైసీపీ ప్రాజెక్టు ప్రారంభిస్తే మట్టి పనుల దగ్గరే ఆగిపోతుందనేది కొత్త నానుడిగా మారిపోయింది.